శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 14వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. తదుపరి విశేషాలు వినేటందుకు అందరం కుతూహల మనస్కులమై శ్రీ బాబా గారిని సమయమెరిగి ప్రశ్నించాలని వేచి ఉన్నాము. మా ఆతురత గ్రహించుకున్న శ్రీ బాబా గారు ఇంకనూ శ్రీపాద స్వామి వారు ఎవరెవరిని ఏ విధంగా ఉద్ధరించారో చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటూ ఇలా ప్రారంభించారు. క్రమంగా గ్రామస్తుల సహాయం తీసుకొని సంసారం నిర్వహించుకునే స్థితి నుండి అభివృద్ధిని చెంది తన స్వంత సంపాదనతో తల్లిని పోషించుకొనుచు సకల జనహితం కోరి నిత్యకృత్యాలు భగవత్ ప్రార్థనలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఆంజనేయ శర్మ. కొన్ని సంవత్సరాలు గడిచాయి. శ్రీపాదుల కృపతో కళ్యాణ ఘడియలు దగ్గర పడినాయి. ఒకానొక నాడు ఆంజనేయ శర్మను మూర్ఖుడని, జడుడని, బుద్ధిహీనుడు, పనికిరాని వాడని అనేక విధములుగా నిందించిన బంధువులకు కూడా ఇతడు విద్యావంతుడైనాడని తెలిసింది, సంపన్నుడైనాడని తెలిసింది. తండ్రి మరణం తర్వాత తల్లి కొడుకులను పలకరిస్తే ఎక్కడ సహాయం చేయవలసి వస్తుందేమోనని ఆనాడు వదిలివేసిన బంధుత్వాన్ని ఈనాడు పురస్కరించుకొని సరాసరి ఆంజనేయ శర్మ నివాసానికి వచ్చినారు. అంబికను అక్క, వదిన, పిన్ని, అత్త అని పిలుస్తూ ఆమె యొక్క ఓర్పును, మంచితనాన్ని గురించి మరీ మరీ పొగిడినారు. అక్క, నీవు గురు అనుగ్రహం పొందిన సుగుణశీలివి. ఎటువంటి సంపదలైనా నీ సుగుణ సంపద ముందర వృధాయేనని ముఖస్తుతి చేసి ఏ అదృష్టవంతురాలు నీకు కోడలవుతుందో దాని ఒళ్ళంతా బంగారమే అవుతుంది అని ఒకరు, కొడుకు పెళ్ళియుడుకు వచ్చాడు మాకు పంపన్నం ఎప్పుడు అని మరొకరు, ఇట్లా ఆమెకు ఊపిరాడకుండా అంతా పొగడ్తల వర్షం కురిపించసాగారు. అంబికామాత ఎంతో ఓర్పుతో సాలోచనగా ఏమీ మాట్లాడక పూర్వజీవితాన్ని గురించి యోచిస్తుండగా, అక్క, కష్టాలలో ఉన్నప్పుడు రాలేదని పరామర్శించలేదని అనుకుంటావేమో, పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయినాను, ఏమీ అనుకోవద్దు అని సంజాయిషి చెప్పుచూ వరుసకు తమ్ముడైన మల్లికార్జున శర్మ అను గృహస్థు ఆమె దరికి చేరినాడు. అతని భార్య కూడా నిజమే వదినా, ఇంట్లో అనేక ఇబ్బందులు, అందుకే రాలేకపోయినాము అని సమర్థించింది. అన్నీ ప్రశాంతంగా విన్నది అంబికామాత. వరుసకు అక్క కూతురైన ఆమె వచ్చి, పిన్ని, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మల్లి మామయ్య కూతురు సుబ్బలక్ష్మి మంచి అందమైన పిల్ల, మన వాడికి ఈడు జోడు సరిపోతుంది, నువ్వు ఊ అంటే చాలు, మంచి ముహూర్తం నిర్ణయించుతానంటున్నాడు అని ప్రారంభించింది. అవును వదినా అంటూ మరదలు వత్తాసు పలికింది. అంబిక, మా వాడిని ఇంటికి రానియండి, ఆలోచించి చెప్తా అనగానే, ఇంకా అందులో ఆలోచించడానికి ఏమున్నదమ్మా, నీ మాట వాడు కాదంటాడా అని ఆమెను సరేనను అంటూ ఒత్తిడి చేస్తుండగానే ఆంజనేయ శర్మ ఇంటికి వచ్చాడు. అతను రాగానే బంధువులంతా ఒక్కసారిగా, నీవు ఇంద్రుడివి, చంద్రుడివి, ఇక పెళ్లి చేసుకొని గృహస్థు కావాలి, మీ అమ్మను పువ్వుల్లో పెట్టి చూచుకోవాలి, వంశాభివృద్ధి చేయాలి అంటూ అతనికి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకపోయేటట్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంజనేయ శర్మ, అమ్మా, ఏమిటి, ఎవరు వీరంతా అని తల్లిని అడిగినాడు. ఆమె మనసులో కొంత కష్టము కొంత ఇష్టము ఉన్నది. సంభాళించుకొని, నీకు ఈయన వేలు విడిచిన మేనమామ అవుతాడురా, ఈమె ఆయన భార్య, వీళ్ళంతా ఆయన అక్క పిల్లలు, అంతా మన బంధువులే అని పరిచయం చేసింది. సరే, అందరికీ మరి భోజనం వడ్డించమనగానే వారు, అదేమిటమ్మా, అసలు విషయం చెప్పవేమిటి అన్నారు అంబికతో. అప్పుడు ఆమె వంక ప్రశ్నార్థకంగా చూస్తున్న కొడుకుతో, వీరంతా ఈ మామయ్య కూతురిని నీకిచ్చి పెళ్లి చేయించాలని వచ్చారు అని చెప్పి గ్రామ పెద్ద రామాచారి గారిని పిలుచుకొని రా అని అతనిని పురమాయించి పంపించింది. వారింటికి వెళ్లేసరికి ఆంజనేయ శర్మను చూచి, రావయ్యా పెళ్లి కొడుకా అంటూ ఆయన ఆహ్వానించారు. శర్మ ఆశ్చర్యపోయాడు. మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది, రండి వెళదాం అని పిలిచాడు. ఆయన వెంటనే వచ్చి అంబికామాతతో మాట్లాడగా, మా వాడికి తండ్రి లేడు కదా, తమరే మాకు పెద్దలు అని చెప్పి ఆమె కళ్ళనీళ్లు పెట్టుకొనుట చూచి రామాచార్యులు ఆమెను ఓదార్చి
గతం గతః, పాత విషయాలు మర్చిపోండమ్మా, ఇప్పుడు వారికి వారై వచ్చారు, పిల్లనిస్తామంటున్నారు, ఏమి చెప్తారో చెప్పండి అనగానే, నాదేముందండి, ఆ స్వామి కృప వల్లనే కదా మాకు ఇంతటి స్థితి కలిగింది, కాబట్టి ఈ విషయంలో కూడా ఆ స్వామివారి ఆజ్ఞయే మాకు శిరోధార్యం అన్నదామె. బంధువులంతా వెంటనే అందరితో కలిసి దర్బారు ప్రదేశానికి చేరుకున్నారు. శ్రీ స్వామివారు ప్రసన్నులై, శుభం, ఆంజనేయ శర్మకు పెళ్లి జరిపించండి, గృహస్థుడవుతాడు అని ఆశీర్వదించారు. అందరూ శ్రీపాదస్వామి వారికి జయము జయము అని జయజయధ్వానాలు చేసి తిరిగి ఇంటికి పోయినారు. తర్వాతనే అందరూ శుభ నిర్ణయం చేసినారు. మంచి ముహూర్తం చూచి పెళ్లి నిశ్చయించినారు. ఆంజనేయ శర్మ వివాహానికి దూర పండితులందరికీ ఆహ్వానాలు అందించినారు. మల్లికార్జున శర్మ గారి గ్రామానికి పంచదేవ పహాడ్ గ్రామస్తులలో ఆంజనేయ శర్మపై అభిమానం కలవారంతా బయలుదేరి ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళినారు. ఆకుపచ్చని తోరణాలతో అలంకరించబడిన పందిరిలో శుభకరమైన మేళతాళాల మధ్యన పురోహితులు మంత్రోచ్చారణలు చేస్తుండగా, ముత్తైదువలు పాటలు పాడుచుండగా, మంగళ స్నానాలు చేసి ఆంజనేయ శర్మ పెళ్లి కొడుకు ముస్తాబు చేసుకొని పెళ్లిపిల్ల సుబ్బలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టాడు. గట్టిగా 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా నూతన వధువు చిటికన వ్రేలు పట్టి ప్రదక్షిణలు చేశాడు. ఆహుతులైన పెద్దలందరూ దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లండి అని దీవింపగా అందరికీ ఆ వధూవరులు నమస్కారములు చేశారు. అంబిక సంతోషానికి అవధులు లేవు. పండితులందరినీ ఘనంగా సన్మానములు సంభావనలు ఇచ్చి సత్కరించారు. కన్యాదాత కూడా అందరికీ వందన సమర్పణ చేసి పెళ్లి పిల్లను అప్పగింతలు చేసి అత్తవారింటికి పోవుటకు 2 ఎడ్ల బండ్లు ఏర్పాటు చేసినారు. బంధువులందరిలో ఆనందం వెల్లివిరిసింది. అంబిక కోరికలు 2 తీరినవన్న సంతోషంలో మాట పెగలలేదు. కొడుకు విద్యావంతుడు కావడం, ఒక ఇంటివాడు కావడం అనే ఆమె 2 కోరికలు నెరవేరినవి. ఇదంతా కృపా విశేషం తప్ప మరొక్కటి కాదని ఆమె ఆనంద బాష్పాలు కారుచుండగా అందరితోనూ గొప్పగా చెప్పుకున్నది. ఈ విధంగా ఆంజనేయ శర్మ అభివృద్ధిని సాధించినది తెలిసి ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి అనేక సమస్యలను శ్రీ స్వామివారికి నివేదించి నివారణ పొందేవారు. అంబికామాత పూజించే శివలింగమును దర్శించుకొని సుఖశాంతులు పొందినారు. భక్తులారా, ధార్మికులారా, ఆ విధంగా అంబికామాత జీవితాంతం శివపూజ చేసి మహాపుణ్యాన్ని ఆర్జించుకున్నది. సాధారణంగా మానవులందరికీ జీవితంలో 3 భాగాలు ఉదర పోషణ కొరకు ధన సముపార్జనతోనే గడిచిపోతుంది. చివరి దశలో అనగా వృద్ధాప్యంలో భగవదారాధన చేద్దాములెమ్మని చాలామంది జాప్యం చేస్తారు. భౌతిక ధన సంపాదనలో ఉండే ఆసక్తి పుణ్యధన సంపాదనలో ఉండదు. వృద్ధాప్యంలో అవయవములన్నీ పట్టుతప్పి ఏ పుణ్యకార్యాలు కానీ, తీర్థయాత్రలు కానీ, జపతపములు కానీ, ధ్యానము కానీ చేయలేని స్థితిలో ఉంటాయి. శరీరం దేనికి సహకరించదు. చేయాలనే మనసు ఉన్నా శరీరం చెప్పినట్లు మనం వినవలసిన స్థితి ఏర్పడుతుంది. అందువల్లనే ప్రతి వారు ఈ విషయాన్ని తెలుసుకుని చిన్న వయసు నుండే భగవత్ కార్యాలు ఆచరించే ప్రయత్నం చేయాలి. జప ధ్యానాలు కూడా చిన్న వయసులోనే స్థిరంగా చేయుట కుదురుతుంది. ధన సముపార్జన చేసే సమయంలోనే దాన ధర్మాలు ఆచరించుట ద్వారా, అతిథి అభ్యాగతులను సేవించడం ద్వారా మహాపుణ్యాన్ని సంపాదించుకోవలసిన కర్తవ్యం గృహస్థులకున్నది. గాన విజ్ఞాన సంపూర్ణులై మెలగండి, ఉత్తమ స్థితిని పొందండి. జయ గురుదత్త అని విఠల్ బాబా వారు అంబికామాతను కొనియాడి తదుపరి ఇట్లు పలికిరి: గురువాక్య పాలనము అనున్నదే ఒక వ్రతముగా భావించవలెను. సందేహములుండరాదు. సద్గురు సేవా భాగ్యము ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిసి సంతోషంతో సేవలు చేయ పూనుకున్న వారికి సకల దేవతల సహాయమును లభిస్తుంది. సద్గురు అనుగ్రహం కలవాడికి ఏ గ్రహాలు అడ్డురావు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి అని ప్రబోధించారు. శ్రీ విఠల్ బాబా వారు ఈ సంఘటనను వివరించి అందరికీ గురు కష్ట నివృత్తికి సూచనలు ఇస్తారు. కానీ ఆచరించవలసినది భక్తులు, శిష్యులే.
తామేమీ కష్టపడే పని లేకుండా గురువుల తపశక్తితోనో మంత్రశక్తితోనో తంత్రశక్తినో వినియోగించి తమ కష్టాలను నివారించాలని అనుకునేవారు ఉంటారు. కానీ ఎవరి కర్మ నివృత్తి కావాలో వారే స్వయంగా కష్టపడి మనస వాచ కర్మణ భగవదారాధన చేస్తే భగవద్ అనుగ్రహం తప్పక దొరుకుతుందని విస్పష్టంగా చెప్పినారు. శ్రీ బాబా గారి ప్రవచనం విన్నటువంటి నా మనసులో ఒక సందేహం కలిగింది. అంబికామాత ఈ జన్మలోనే కదా సద్గురు దర్శనం పొందినట్లు తెలుస్తుంది. శ్రీ బాబా గారు ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఆమెకు సద్గురు దర్శనం లభించిందంటున్నారు. ఆమె పూర్వజన్మ వృత్తాంతం ఏమైనా చెబితే మన నడతలో ఏమైనా మార్పులు చేసుకునే వీలుంటుంది కదా అనే భావన కలిగింది. శ్రీ బాబా గారికి నమస్కరించి, స్వామి, ఇప్పుడు తమరు చెప్పిన పూర్వపుణ్య ఫలము అనే విషయమై సమాధానం తమరు తప్ప చెప్పేవారెవరు? మా యందు దయయుంచి ఆమె పూర్వగాథను వినిపించి మాకు కనువిప్పు కలిగించండి బాబా అని ఆర్తితో ప్రార్థించాను. కొంతసేపు శ్రీ బాబా గారు మౌనంగా ధ్యాన నిమగ్నులైనారు. తదుపరి నవ్వుచూ కళ్ళు తెరిచి మా అందరి వంక చూచుచూ, అమ్మలారా, అయ్యలారా, శ్రీపాదుని కరుణ లభించినది అంటే పూర్వజన్మల సుకృతమని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ కూడా శ్రీపాదుల అనుగ్రహం పుష్కలంగా లభిస్తున్నదని చెప్పాను కదా. అంబిక పూర్వ సుకృతం గురించి ప్రశ్నించినట్లుగా తిరిగి మీ అందరి సుకృతాలు చెప్పమన్నావనుకో, నేను మీకెవ్వరికీ కనబడకుండా అదృశ్యం అయిపోతాను. సద్గురుదేవులు మనకెంతవరకు కావాలో అంతే తెలియనిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని మాకు హెచ్చరిక చేశారు. మేము నమస్కారం పెట్టి, అలా అడగము స్వామి, శ్రీపాదుల అనుగ్రహం చాలు మాకు. మా నడవడిని మెరుగుపరుచుకునే దృష్టితో ప్రశ్నించాను, క్షమించండి అని వేడుకున్నాను. తర్వాత శ్రీ బాబావారు శ్రీపాద శరణం శ్రీపాద శరణం శ్రీపాద చరణం భజే అని నామం మా అందరి చేత చెప్పించి తర్వాత ఇలా చెప్పారు. ధార్మికులారా, పాపములు పుణ్యములు ప్రతివారు చేస్తూనే ఉంటారు. ఆ రెండూ కూడా అనుభవించే తీర్చుకోవాల్సి ఉంటుంది. వినండి, అంబిక పూర్వం ఒకానొక జన్మలో దశార్ణ దేశ రాజైన వజ్రబాహుడనే రాజుకు రెండవ భార్య. పేరు అప్పుడు ఇందుమతి. రాజు పెద్ద భార్య పేరు సుమతి. పేరుకు తగినట్లు ఆమె సుగుణవతి. చిన్న భార్యకు సవితి అంటే పడదు. సుమతి ఆమెను ప్రేమతో చెల్లి అని పిలిచినా కూడా ఇందుమతి మాత్రం అక్క అని పిలవదు. ఆమెతో కలవదు. గౌరవం లేకున్నా పర్వాలేదు, కానీ కడుపు నిండా ద్వేషం నింపుకొని ఎప్పుడూ కుళ్ళుకుంటూ అవకాశం వస్తే ఆమెను హింసించాలనే తలంపుతో ఉండేది. రాజుగారిని ఎక్కువగా ఆకట్టుకుని తన వద్దనే నిలుపుకోవాలని పెద్దరాణి మందిరానికి పోనీయకూడదని భావించేది. రాజు ధర్మాత్ముడు కనుక ఇద్దరు రాణులను సమానంగానే ప్రేమతో చూచేవాడు. ఇలా ఉండగా పెద్దరాణి గర్భం ధరించినది. రాజుకి ఈ శుభవార్త తెలిసి నగరమంతా ఉత్సవం చేయించాడు. పెద్దరాణి అయిన సుమతికి సకాలంలో పుంసవనము, సీమంతము మొదలగు వేడుకలు, శాంతులు అన్నీ జరిపించాడు. చిన్నరాణి ఈర్ష్య మరింత పెరిగి ముందు ముందు రాజు తనను నిరాదరణ చేస్తాడేమోనని రాజుని ఏ విధంగానైనా పెద్దరాణి వద్దకు పోకుండా ఆపాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆమె తన చెలికత్తెతో కలిసి మంతనాలు చేసి పెద్దరాణికి గర్భస్రావం కావాలని ఆహారంలో మందు పెట్టించింది. పెద్దరాణి సుమతికి గర్భస్రావం కాలేదు, కానీ శరీరమంతా పుండ్లు, దురదలు ఏర్పడినవి. వైద్యులచే కొన్ని చికిత్సలు చేయించాడు రాజు. త్వరలోనే ఆ రాణి ప్రసవించింది. మగ శిశువు జన్మించాడు. ఆ శిశువునకు కూడా శరీరమంతా పుండ్లు పడే ఉన్నాయి. మహారాజు వజ్రబాహునకు కుమారుడు కలిగిన సంతోషం లేకుండా పోయింది. ఎన్ని చికిత్సలు చేసినా ఆ పుండ్లు తగ్గక చీము, రక్తము కారగా ఈగలు, దోమలు, పురుగులు వేధించసాగాయి. రాజవైద్యులకు కూడా ఆ వ్యాధి నివారించడం సాధ్యం కాకపోవడంతో రాజు మనశ్శాంతిని కోల్పోయి ఉన్న తరుణం చూచి చిన్నరాణి ఆయనతో సవతిపైన లేనిపోని కల్పనలు చేసి తల్లి బిడ్డలిద్దరూ పాపం చేసుకున్నారు. ఆ పాపాల ఫలితంగా ఇప్పుడు ఈ రోగమని, ఇటువంటి వారి వలన అందరికీ కూడా ఆ రోగాలు అంటుకుంటాయని చెప్పి రాజు మనసు విరిచింది. ఆయన చిన్న భార్య మాటలు నమ్మటానికి వీలుగా ఒక జ్యోతిష్యుని పిలిచి చాటుగా అతనికి ధనమిచ్చి
ఎట్లయినా పెద్దరాణిని కొడుకును రాజుకు దూరం చేయమని కోరింది. ఆ జ్యోతిష్యుడు పిల్లవాని జాతకం చూచి ఆ తల్లి కొడుకులను త్యజించితే గాని రాజుకు రాజ్యానికి మేలు జరగదని సలహా చెప్పాడు. రాజు ఆ జ్యోతిష్యుని మాటలు నమ్మి పెద్దరాణిని కొడుకును అడవిలో విడిచిపెట్టమని భటులకు ఆజ్ఞాపించాడు. వారు రాజాజ్ఞను పాటించి సుమతిని కొడుకును నట్టడివిలో విడిచారు. ఆ పసివానితోనూ శరీర బాధలతోనూ ఆ రాణి తన భర్త యొక్క నిరాదరణకు గురియగుటయే కాక ఈ అడవిలో దిక్కులేని విధంగా తన శిశువును పొట్టకు కట్టుకొని కనిపించిన కాయగసురులు తింటూ తిరుగుచూ భగవంతుని ప్రార్థిస్తూ తన శిశువును పొట్టకు కట్టుకొని విలవిలలాడింది. మనుష్య సంచారం లేని ఆ అడవిలో కనీసం ఏ క్రూర జంతువైనా తమను మృంగివేసిన బాధలు తీరుతాయనుకునేది. కానీ విధి అనేది చాలా విచిత్రమైనది. ఒక్క క్రూర ముఖం కూడా ఆమె జోలికి రాలేదు. అలా తిరిగి తిరిగి వేసారి ఒక చెట్టు క్రింద ఉండగా కొందరు పశువుల కాపరులు ఆమె కంటబడ్డారు. సుమతి వారిని దగ్గరలో ఏదైనా ఊరు గలదాయని అడిగింది. వారు దారి చూపారు. ఆమె మెల్లగా ఆ జనపదానికి చేరుకొని అది ఏ రాజుగారి రాజ్యమో విచారించుకున్నది. ఎందుకంటే తన భర్తదే అయితే తనకెవ్వరూ ఆశ్రయం ఇవ్వరని, రాజభటుల కంటపడితే తన ప్రాణాలు దక్కవని ఆమె భయం. ఆ గ్రామం పద్మాకరుడను వైశ్యరాజు పాలనలోనిదని తెలుసుకున్నది. తన పరిస్థితిని ఆ రాజునకు తెలుపమని అక్కడి గ్రామస్తులను కోరింది. వారు దయతో రాజుగారికి తెలుపగా ఆయన స్వయంగా వచ్చి ఆమెను పరామర్శించి ఒక రాజ్యానికి రాణి అయిన సుమతి దుస్థితికి మనసు కరిగి గౌరవాదరములతో ఆమెను పల్లకీలో తీసుకెళ్లి రాజవైద్యులను పిలిపించి అనేక విధాల వైద్యం చేయించాడు. ఒకనాడు రాణి కొడుకు చనిపోయాడు. ఆమె వేదనకు అంతులేదు. తాను కూడా చనిపోతానని రోధిస్తున్నది. రాజైన పద్మాకరుడు సానుభూతితో ఎంత ఓదార్చినా ఆమె తన బ్రతుకు కొడుకుతోనేనని, అతను చనిపోయాక తానింక ఎవరి కొరకు బ్రతకాలని గుండెలు బాదుకొని ఏడుస్తుండగా వృషభయోగి అను ఒక అవధూత అను మహాత్ముడు అక్కడ ప్రత్యక్షమైనారు. వారి పాదాలు పట్టుకుని ఆ రాణి సుమతి గోడు గోడున ఏడవసాగింది. అప్పుడు ఆ యోగి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తే నా కొడుకు చనిపోయాడు, నేను చనిపోతాను అన్నది. ఆ యోగిరాజు ఆమెకే విధంగా తత్వబోధ చేశారు. అమ్మా, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. నీవు కన్న శరీరం ఇక్కడే ఉన్నది. జీవుడికి కర్మలను అనుభవించేటందుకు ఉపయోగపడేదే ఈ శరీరం. ఇది పనికిరానప్పుడు పాత బట్టను విసర్జించిన విధంగా జీవుడు ఆ శరీరాన్ని వదిలివేస్తాడు. మరొక వస్త్రమును ధరించే విధంగా మరొక శరీరాన్ని ధరిస్తాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. ఏ దేహంతో ఎంత కర్మలను అనుభవించాలో, ఏ కర్మలు చేయాలో విధి నిర్ణయం ప్రకారం జరిగిపోతుంటాయి. పిచ్చి తల్లి, ఉపశమనం పొందు. నీ కర్మానుభవం పూర్తయ్యే వరకు నీవు శరీరం వదలటం కుదరదు. అన్నీ విధి చేతిలోనే ఉన్నాయి. జీవుడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. ఆ విధంగా జన్మించిన ప్రతి జీవి మరణించుతాడు, తిరిగి జన్మిస్తాడు. ఇందువలన సత్యమును తెలిసిన వారు దుఃఖం నుండి తప్పించుకుంటారు. ఈ ఏడుపు భగవంతుని కొరకు ఏడిస్తే ఉత్తమ లక్షణం అలవడుతుంది. ఈ బంధాలు అనుబంధాలు సత్యము కాదని తెలుసుకో. పోయిన జన్మలో వీడికి నీకు సంబంధం ఉన్నదా? ఎవరెవరి గర్భాలలో పుట్టాడో చెప్పగలవా? కాబట్టి దుఃఖించవద్దని చెప్పగా ఆ తల్లి, స్వామి మహాత్మా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేటందుకు దైవం వలె మాకు దర్శనమిచ్చారు. మహాయోగుల దర్శనం వృధా కారాదు. నా జీవితంలో ఎంత సుఖం అనుభవించానో ఇప్పుడు అంతకంత కష్టాల పాలై అడలుచున్నాను. నేనేదో పూర్వజన్మలో పాపం చేసుకున్నానేమో. పట్టపురాణినైనా భర్తకు దూరమై బిడ్డతో అడవిలో అలమటించాను. ఈ రాజాశ్రయం దొరికిందనుకుంటే ఈనాడు నా విధి వక్రించి కొడుకు చనిపోయాడు.
నా దుఃఖం పోవాలంటే మీ అనుగ్రహలేశం నాపై ప్రసరింపచేస్తే చాలు. యోగి మహాజనులు నిగ్రహానుగ్రహ సమర్థులని ఎన్నో మారులు విన్నాను. తమరు కరుణించి నా కొడుకును బ్రతికించండి. నా జన్మంతా తమకు రుణపడి ఉంటానని పాదాలు పట్టి వదలకుండా ప్రార్థిస్తుంటే వృషభయోగుల వారికి ఆ చనిపోయిన శిశువు యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనసులో గోచరించింది. ఆ పిల్లవాడు పూర్వజన్మలో అవంతిపురంలో మంచి పండితుడు, అనుష్ఠానపరుడైన బ్రాహ్మణుడు. సగం వయసులో అతనికి కర్మవశాత్తుగా ఒక వేశ్యతో పరిచయం ఏర్పడింది. ఇల్లు పిల్లలు అన్నీ వదిలేసి ఆమెతోనే నిరంతరం గడుపుచూ అనేక దుర్వ్యసనాలకు కూడా అలవాటు పడ్డాడు. ఆ విధంగా ఉండగా అతని అదృష్టవశమున ఒకరోజు సాయంకాలం వేళ వృషభయోగి వారి వాకిలి ముందుగా పోతున్నారు. ఆ భ్రష్ట బ్రాహ్మణుడు వేశ్య ఆయనను చూచి పరుగున వచ్చి వారి పాదాలకు నమస్కరించారు. ఆయనను ఒక్కసారి లోపలకు రమ్మని బ్రతిమాలి ఆహ్వానించి తీసుకొని వచ్చి ఆసనమిచ్చి అర్చించారు. ఆ మహాత్ముడు అవధూత కావున ఏ పట్టింపులున్నూ లేక వారిచ్చిన ఆతిథ్యంను స్వీకరించారు. ఆ రాత్రంతా వారిరువురు ఆయనకు వీవనతో వీస్తూ పాదసేవలు చేస్తూ గడిపారు. అదే వారు చేసుకున్న పుణ్యం. వేకువన లేచి అవధూత తన దారిన తాను పోయారు. తర్వాత ఆ బ్రాహ్మణునికి కాస్త పరివర్తన కలిగింది. ఇంటికి పోయి భార్యా పిల్లలతో యథావిధిగా సంసారం చేసుకున్నాడు. కాలం తీరిన తర్వాత ఒక్క పూట యోగికి సేవ చేసిన పుణ్యానికి రాజు భార్య కడుపున జన్మించాడు. దుష్కర్మల ప్రాబల్యంతో ఇప్పుడు మరణించాడు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.